హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో నేను మీకు చూపిపోతున్నాను ఐఫోన్స్‌లో కంట్రోల్ సెంటర్‌లో ఉన్న ఆప్షన్స్‌ని ఎలా కస్టమైజేషన్ చేసుకోవాలి. అంటే ఉన్న ఆప్షన్స్‌ని ఎలా తీసేయొచ్చు, లేకుంటే కొత్త ఆప్షన్స్‌ని ఎలా యాడ్ చేసుకోవచ్చు అని. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ సెట్టింగ్స్ యాప్ అయితే ఓపెన్ చేయండి మీ ఐఫోన్‌లో. తర్వాత స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే అక్కడ మీకు కంట్రోల్ సెంటర్ అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దాన్నైతే సెలెక్ట్ చేయండి. ఇక్కడ సెలెక్ట్ చేస్తే మీకు 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి ఇంక్లూడెడ్ కంట్రోల్స్. ఇవేంటంటే మనకి ఆల్రెడీ ఈ కంట్రోల్ సెంటర్‌లో ఉన్న క్విక్ యాక్షన్స్ అన్నమాట. ఇది కాకుండా ఇంకొక ఆప్షన్ అయితే ఉంటుంది. అది మోర్ కంట్రోల్స్. ఇక్కడేంటంటే మనకి అడిషనల్‌గా ఉన్న యాక్షన్స్ బటన్స్ అంటే ఈ మొబైల్ సపోర్ట్ చేసే యాక్షన్స్ బటన్స్ అన్నీ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. ఇక్కడ నుంచి మనమైతే యాడ్ చేసుకోవచ్చనమాట. సో ఒకవేళ మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు అంటే పక్కన కనిపిస్తున్న గ్రీన్ కలర్ ప్లస్ ఐకాన్ మీద అయితే ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే ఇవైతే మనకి యాడ్ అయితాయన్నమాట. లైక్ స్క్రీన్ రికార్డింగ్ ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు పలానా ఆప్షన్ వద్దు, అది రిమూవ్ చేయాలనుకున్నట్లయితే పక్కన కనిపిస్తున్న రెడ్ మైనస్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో దట్ అవైతే మనకి కంట్రోల్ సెంటర్‌లో చూపివన్నమాట. ఇంకా మీరు కావాలనుకున్నట్లయితే ఈ ఐకాన్స్ అన్నీ కూడా అయితే రీఅరేంజ్ అయితే చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే 3 హారిజాంటల్ లైన్స్ అయితే కనిపిస్తున్నాయి సైడ్. సో దాన్ని ప్రెస్ చేసి డ్రాగ్ చేసినట్లయితే పైకి కిందకైతే మూవ్ చేయొచ్చనమాట. సో వన్స్ ఇదంతా మీకు కంప్లీట్ అయిపోయింది అంటే ఇప్పుడు కంట్రోల్ సెంటర్ అయితే ఓపెన్ చేయండి. మీరు ఏ విధంగా అయితే సెట్ చేసుకున్నారో అవన్నీ కూడా అయితే కనిపిస్తాయి మీ కంట్రోల్ సెంటర్‌లో. ఇది చాలా ఈజీ అండ్ చాలా బాగుంటుంది మీ ఐఫోన్స్‌లో. అండ్ మీ యొక్క యూసేజ్‌ని బట్టి అయితే చేంజ్ చేసుకోవచ్చనమాట.